ఈరోజు కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఏమా ఇగో చుట్టుకుని దీనికే నేను అసలు ఏమనుకున్నా చెప్పానా, ఇప్పుడు కాఫీ మంచిగా తయారు చేస్తాడేమో, ఆ కాఫీలకు నాకు కిండర్ జాయ్ అన్న ఏమన్నా అంటున్నారా నువ్వు? సారీ అన్న, సారీ పడేది తప్పైంది. ఈ సింత్ సెట్ కాడ ఉంటుంది చూడు బర్రె, పిండుకొద్దాంపా. అది బర్రె కాదురా, దున్నపోతురా, పిండికరా పో. పొద్దున బాత్రూమ్ అడిగింది నువ్వే అలా బ్రష్ లేదా ఎట్లా అడిగినవరా? చీపురు ఉంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం రబ్బర్లతో ట్రాంపోలిన్స్ అండ్ వాటిపైన చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సో దానికోసం గైస్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే రిచ్చోనికి టోటల్ గా 5 రబ్బర్ల ప్యాకెట్లు, అంతేకాకుండా ఇన్ని బొంగులు అయితే రాబోతున్నాయి. మిడిల్ క్లాస్ అని కనుక మీరు చూసినట్లయితే ఇన్ని బొంగులు అండ్ రబ్బర్ల ప్యాకెట్లు వచ్చేసి 3 అయితే రాబోతున్నాయి. అండ్ లాస్ట్ అని కనుక మీరు చూసినట్లయితే గైస్ 4-5 కట్టెలు అండ్ 2 రబ్బర్ల ప్యాకెట్స్ అయితే రాబోతున్నాయి. వీటిని యూజ్ చేసి ఆ తర్వాత మేము డిస్ట్రిబ్యూట్ చేయబోయే ప్రొడక్ట్స్ని యూజ్ చేసి వీళ్ళు ఓవర్ నైట్ మొత్తం సర్వ్ అయితే కావాలి, నేను కూడా దాంట్లో. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒరే డూప్లికేట్ పుష్ప, ఇవేమన్నా ఎల్త బొమ్మలు అనుకుంటేవా? ఇవి ఎర్రగంద చెక్కలు రా. అయితే అమ్ముకున్నాంపా, కష్టపడి అడవిలోకి వెళ్ళి తరలించుకొచ్చిన కొనుకొచ్చిన. ఇదేంది లేబుల్ పుష్పరా? ఈ వీడియో మొత్తం ఇట్నే ఉంటా. ఉంటుంది గుడిసే కాదు, ఇదే ఉంటారు డూప్లికేట్ పుష్ప. పొద్దుగా అట్లా అవుతుంది. ఈ ఛాలెంజ్ తో పాటు ఈ ఛాలెంజ్ కూడా చేస్తున్నా, మరి చూద్దాం ఎంతసేపు సర్వే వెళ్తాం. మనం రెడ్ లేపుతుంది. మంచిగా ఉంది. సో ఫటాఫట్ గైస్ రిచ్ అవలు పూరవరని డిసైడ్ చేద్దాం పాట. లెట్స్ స్టార్ట్. ఇన్ని రోజులు చిట్టీలు అయితే వేసేవాళ్ళం, ఈసారి కొత్తగా ట్రై చేస్తుండాము. ఏం ట్రై చేస్తుంటావు? ఒక సర్కిల్ తయారు చేసిన, ఈ సర్కిల్ మీరు చూడొచ్చు మా ముగ్గురి ఫోటోలు అయితే ఉన్నాయి. చెప్పరీస్ ఒకవేళ ఊక మతిన పేరే వచ్చింది స్టార్ట్ ట్రై అయితే పేరు వస్తే ఒప్పించుకోవాలి. అయితే లాస్ట్ నుంచి చేద్దాం. ఏమదు ఇదో అక్కడ నుంచి లాస్ట్ నుంచి జబలా వాడు ఛాలెంజ్ ఫిట్ గా షైన్ వస్తుంది, నార్మల్ గా ఉంటాయి. లాస్ట్ నుంచి జబన్ వస్తుందా? సరే అంటే అల్లు అర్జున్ సినిమా మొత్తం ఎట్టున్నాడేమో. కమాన్ వేస్తున్నా ఏట్రా, ఎవరికో చెప్పు. ఫస్ట్ వచ్చినోడు ఇప్పుడు లాస్ట్ అన్నట్టు, అంటే లో బడ్జెట్. నాదే వస్తుందా కనబడుతున్నారా? చేస్తానా? ఫస్ట్ రిచ్ పెట్టిన అయిపోయారా? కమాన్ ఇప్పుడు మిడిల్. మళ్ళా మిడిల్ వచ్చిందిరా, కూరగాడు రిచ్. ఇట్లే తయారు చేసిన అయిపోరా. అసలు తప్పు చేసినాం గాయస్. తప్పు వచ్చేసి ఏంటిదంటే రిచ్ వర్సెస్ మళ్ళీ వేద్దాం. యాప్లు బీపుల్ నమ్మొద్దు. డిసైడ్ చేసిందా రాండమ్ బరాబర్ చెప్పింది అది. పుష్ప చూసినావా గాయస్? అందుకనే వీధి నడిచేదాన్ని నడిపియాలి, దాంట్లో లేలు పెట్టొద్దు. ఫస్ట్ రిచ్ చేద్దామన్నారు, రిచ్ చేపిస్తే అయిపో. నాకు వచ్చు నా దగ్గర గాయస్ మీరు చూసినట్లయితే 2 ప్యాకెట్ల రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి అండ్ బొమ్మలు వచ్చేసి ఇంత తక్కువ ఉన్నాయి. అసలు ఈ రబ్బర్ బ్యాండ్స్ మొత్తం కలుపుతాను ఆపుతాయా గదే డౌట్ ఉన్నది నాకు కూడా. అలాగే ఇంకొకటి ఎత్తుకపోతాడు. ఎట్లేద్దాం అనుకుంటున్నావు? ఏదైనా ఐడియా ఉందా? ఎనీ ఐడియా? వేస్తే ఎట్నో కథ చూడరు. నేనైతే మంచిగా ఈ ఉన్న సైజును వాడి ఒక మంచం లెక్క వేసుకుంటా, రాత్రి పడుకొని కూడా కంఫర్ట్గా ఉంటుంది. నువ్వెట్లయితే కూర నీ పని అయింది పోయి. రిచ్ ఆల్వేస్ మనకు రిచ్ వస్తుంది కాబట్టి అట్లుంటుందా? వీడు రిచ్ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తురు. వాడు హెల్ప్ చేస్తుట్లా వాడు హౌస్ క్రియేట్ చేసుకోగలుగుతాడు ప్రతిసారి. ఈసారి ఎవరం హెల్ప్ చేయమో నువ్వే వేసుకోవాలి. చేసుకుంటా, దాని ఏముంది, ప్రతిసారి చేసినట్టుగా వేసుకుంటా. ఓవర్ నైట్ ఛాలెంజ్ అయిపోయాక కూడా నీ షెల్టర్ కాదు. చూద్దాం.
రిచువల్ రాసిన మిషన్ ఏమో వాళ్ళకి ఇచ్చేసిన నేను. ఇయ్యో ఇది తవ్వుకుంటున్నాను నేను గడ్డపారతో. గుంజుకున్నారు. పూర్లు వస్తే గాయస్ ఇది ఒక అడ్వాంటేజ్, అందరికంటే ముందుగా వెళ్ళి అయితే అయిపోతుంది. అది మొత్తం ఆల్మోస్ట్ రబ్బర్ లేసి స్టేజ్కి వచ్చింది, వాళ్ళ ఇంకా పొక్కలే కావాలి. చాలా అయిందిరా వాడు ఎత్తేస్తాడేమో. ఊగుతాడా పూర మొత్తం సాయంగా ఏమా ఇగో చుట్టుకుని దీనికే. ఇది ఎప్పుడు వాడలే, ఫస్ట్ టైం ఇది. మొత్తం బాడీ మొత్తం ఇటు ఊగుతుంది. కూర్చోవచ్చినా దాన్ని మొత్తమే ఉసిపోయింది ఇక దీనికే చుట్టుకుంది వచ్చి. చెప్పరిగానికి మిషన్ ఎట్లా వాడినది తెలుస్తలేదు. ఆ గడపడుతుంది ఆ మిషన్ నీతో కాదు. ఇక రాత్రి మొత్తం తవ్వాలి. ఓవర్ నైట్ మీరు మంచిగా ఇంటర్వ్యూ పంటారు, నేను నవ్వుకుంటూనే కూర్చుంటా. ఇలా కట్టేద్దామని చూసేవారు కదా, ఇంత పురుగు పడ్డది. దాని మీద ఆయన కట్టేసి గుర్తుంది వచ్చి పీకుతుందేమో. దాన్ని ఇప్పుడు తీసుకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది, వెళ్తలేదు మా నాన్న. ఈ రిచ్ వస్తే తినడానికి మంచిగానే ఉంటుంది, కానీ సట్టుగా ఈ మన చేయలేక రావాలి. ఇదంతా మొత్తం షెల్టర్ ఘోరంగా పని ఉంటుంది. అవి ఏమే గుద్దుకుంటున్నావు దానికి. కూర్చుందిరా ఏ సోప్ వచ్చిన ఎంజాయ్ చేస్తేగా మంచిగా వండి. మరి ఉత్తన్నప్పుడు ఉత్తనే ఉంటుంది, పని పని చేయాలి. అయిపోయింది కానీ అది జస్ట్ తాడు కట్టుకొని లబ్బర్లు అయితే అయిపోయా. బాత్రూమ్ లో చాలు కూర్చుంటా. అస్సలు పాయకాన కట్టిండు, వెస్టర్న్ పాయకాన. నేను చెప్పినా ఆల్రెడీ పాయకాన అని చెప్పేసి. ఆ కొంగలు కూడా ఏమనుకున్నాయేమో, దాని మీదే బాత్రూమ్ పోయి మొత్తం ఎట్లా ఎరిగినాయి అన్న చూపెట్ట ఒకసారి. ఎరిగినాయిరా అక్కడ ఎరిగినాయి అన్న ఎంతమంది లబ్బర్ మీద. గీడా దీని మీద పడ్డది కదరా. అయ్యో మొత్తం ఎరిగిపోతున్నాయిగా. ఈ ట్రాంపోలిన్ని ఫస్ట్ టైం మేము క్రియేట్ చేసినప్పుడు దీంతో మాకు బాగా ఎక్స్పీరియన్స్. ఇట్లే మూలలు కొట్టినాం, డైరెక్ట్ రబ్బర్లు వేసుకుంటూ పోయినాం మర్చిపోయి. అప్పుడు ఏమైందంటే మూలల మీద వేటాక అవి రబ్బర్లు అని ఇట్లా కొట్టినాయి. ఆ ఫుటేజ్ మీకు స్క్రీన్ మీద వస్తుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఒకసారి ఇట్లా అయ్యానే చెస్ట్ వలిగిందిరా, చెస్ట్ వలిగిందిరా. తర్వాత మాకు రియలైజేషన్ అయ్యి మూలలకు తాళ్ళు కట్టినాం. ఈ ఫస్ట్ ఇంతమంది ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈసారి ఫస్ట్ తాడు కడుతున్నా. రే కూర నువ్వు కూడా కట్టుకో తాడు, లేకపోతే అయిపోతుంది నీ పని. నిన్ను ఆపుతుందో నాకు తెలిసి. పోయినసారి 6-7 ప్యాకెట్లు వేసినాం ఒకటే ట్రాంపులింగ్ పెద్దదానికి. అప్పు ఒక రోజు పట్టింది మొత్తం. నేను లబ్బర్లు అయితే 3 అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఈజీగా ఉంటుంది మనకు. మొత్తం ఇట్లా స్ట్రెస్ అవుతుంది ఆడిదాకా మొత్తం. ఇవన్నీ వలిగితే మనకు స్ట్రెస్ వస్తుంది. ఇవన్నీ ఇట్లా చేస్తే స్ట్రెచ్ అవుతుంది. దగ్గర గాయస్ 3-4 గంటలు కష్టపడ్డ తర్వాత నేను తయారు చేసిన లో బడ్జెట్ ట్రాంపోలిన్ అయితే మీరు చూడండి. అది వచ్చేసి ఇదే. దీనిపైన నేను ఓవర్ రైడ్ మొత్తం సర్వైవ్ అయితే కావాలి. ఒకవేళ దీనిపైనకి ఎక్కినా అనుకో మంచిగా ఆపుతుంది. ఇట్నే కుసునుడైనా పండుకోనని కూడా ఇట్లా వండుకోవచ్చు. నా ట్రాంపోలిన్ అయితే గాయస్ ఇట్లా అయితే ఉంటుంది. ఇక లో బడ్జెట్ ట్రాంపోలిన్. ఒక 4 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత నాది రెడీ అయితే అయిపోయింది. నేను ఒక మంచం షేప్లో రెడీ చేసుకున్నా, ఎందుకంటే నైట్ టైం పడుకోనికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి. ఒకసారి కూర్చొని చూద్దాం. మా ఆపుతుంది, నన్ను ఆపుతుంది, కానీ వీళ్ళు వస్తే మరి కిందికి పోతుందేమో. ఎందుకంటే నేను 2 రబ్బర్లు 3 రబ్బర్లే వాడినా, వీళ్ళేమో చాలా వాడిరు. అండ్ ఇక అందరం కలిసి చేసినాం కాబట్టి అందరం కలిసి చేసినాం చెప్పాలి. మొత్తం టీం అంతా ఒక 4-5 గంటలు కష్టపడ్డ తర్వాత తయారు చేసిన ట్రాంపోలిన్ వచ్చేసి గాయస్ ఇది ఆపుతారు. ఇద్దరం కూర్చుంటే ఇద్దరు ఆపుతుంది. టెస్టింగ్ మోడ్. కనకరాంటే బిగ్గెస్ట్ ట్రాంపోలిన్ ఇరుగుతుంది కోతేరే పట్ట కొడుతుంది.
హై బడ్జెట్ ట్రాంపోలిన్ వెళ్తాను ఆవురా కొడుకు అబ్బా అబ్బా కుర్రు అన్నదిరా వెళ్ళలేదు పండుకుంటావా నేను చెప్తాను. ఇక పేరుకే లగ్జరీ కానీ వాడికి లేవు పంటలు ఎవరాదు లేతే పంట రాదు లేవు రాళ్ళకెళ్ళి మేము ఏం అనుకుంటాం మా ఒక్కడే పండుకొని లేవనంటే మాదే వస్తాయి కానీ లేవని లేవని వాడిని ఒకసారి లేవురా నువ్వు లేచే చూస్తారా వీడు ఒక్కసారి ఎక్కిందంటే దిగనీకి ఎట్లా కష్టపడతారో చూడండి నువ్వు కింద అడుగుపెట్టు రిచ్ వస్తే ఏంటంటే మనకు ఫోన్ అవైలబుల్ ఉంటుంది 24 hours. దాని గురించి ఒక ఫోన్ అయితే ఇచ్చేసారు మన వాళ్ళు. దాని తర్వాత సెలబ్రేషన్స్, క్యాడ్బరీ సెలబ్రేషన్స్. ఇందులో మొత్తం ఇవే చాక్లెట్లే ఉన్నాయి మొత్తం. నా బర్త్డే నా బర్త్డే తెలుసా నీకు? బర్త్డే అయితే ఒకటి సెలబ్రేషన్. నెక్స్ట్ వచ్చేసి పాల ప్యాకెట్, ఎందుకంటే కాఫీ వేసుకోనికి చేసుకొని కాదు అందరం కష్టపడి దుష్టుడా దుర్మార్గుడా ఫుడ్ పట్టుకొని చెప్పరా మేము ఎవరం కష్టపడలేదని చెప్పరా చూసిరా గాయపడి ఎంత లంగా అందరం కలిసి చేసినాం ఇదే బట్ చేయలేదు అంటాడు అయిపోయాక వచ్చేసి నేను ఇంత కష్టపడ్డా కాబట్టి గోవా జ్యూస్ మనకు గోవానా గోవా నుంచి తెప్పించిన నిన్ననే ఎక్స్పోర్ట్ అయింది అది. ఇది వచ్చేసి నైట్ నిద్రపోతాం కదా దోమలు గడవకుండా ఫాస్ట్ అందరికీ కాలేదా లేదు మంచుకోటి మాకే వస్తుంది గాలి కదా. ఇది వీళ్ళు ఎవరన్నా ఏమన్నా మకరాగిరి వేసిరు అనుకో వేసి పారేస్తారు నైట్ కత్తి తెచ్చుకున్నా. ఈ పైనాపిల్ కడియానికే ఈ కత్తి అసలు అంతేమో కానీ వీడియో స్టార్ట్ కాగా నాకు వచ్చినట్టు అవుతుంది పోయేస్తా. ఏదేమైనా ఓ మధ్యరాత్రి లేచి దాన్ని వాడాలి బాటిల్ బాటిల్ని. మనకు వీళ్ళ డైరెక్ట్ దుంకుడు ఎగురుడు లెక్క ఉండదు అనమాట. ఇది ఎట్లా అంటే మనం డైరెక్ట్ ఇచ్చిన మీకే ఎక్కొచ్చు దాని మీదకి. కాకపోతే నా బరువు కాపుతలేదు, నేను కూడా మెల్లగా కూర్చోవాలి ఇట్లా. ఓన్లీ షోకేస్ మరి కట్టలేదు ఏంటి చార్మినార్. చార్మినార్ ఇది ఇవరిదాకా మా లగ్జరీ బాయ్ కూరగాడు అని లగ్జరీ ఐటమ్స్ గురించి చెప్తారని చెప్పేసి నా ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టినా. మన కోతిగా వీడియో తీసుకొని వచ్చి వెనక వచ్చి ఆయన లగ్జరీ బడ్జెట్లకి ఒకటి ఒకేషన్ ఉన్నాయి 4 ఐటమ్స్ దానిలో ఒకటి ఖరాబ్ చేసిండాడు. ఇంకా అవి కాకుండా నైట్ తినడానికి ఒక ఏదో ఫెర్రీ చికెన్ నూడిల్స్ అట ఏదో కొత్తగా వచ్చింది, పల్లీలు భలే ఉంటాయి ఇవి. ఇంకోటి మ్యాంగో జ్యూస్, ఒక బాటిల్ తాగినా పోయినా దీన్ని కూడా తాగేసిండాలి రే ఒక బాటిల్ తిన్నా. 2 బాటిల్ నాకేం అవసరం వాళ్ళకి ఆయన కొద్దిగా ఇప్పలే నిండున్నది అందుకే ఏ తాగిండు. ఈసారి బడ్జెట్ లో ఇది వచ్చింది మరి ఎందుకు నాకు అర్థమవుతుంది. మరి ఫోటోలు దించాలి బాస్కెట్ బాల్. ఇప్పుడు నా దగ్గర ఒక ఐటమ్ ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఏమొద్దు బ్యాలెన్స్ చేయాలిగా. మీరు ఏమన్నా రావద్దు, బ్యాలెన్స్ కావాలి. దగ్గర రావద్దు మీరు. గువా జ్యూస్ వస్తుంది ఏమొద్దు, నీకు గనిగా ఉన్నాయి కదా. ఏమొద్దు ఏమి అలాగే ఏదో ఒకటి అన్ని నాకే కావాలి. తీసుకుంటే ఏంది నేను ఎవడేమంటుండు సేమ్ అట్నే ఉన్నది బాత్రూమ్ పట్టుకోపోయడం లెక్క. సో ఇప్పుడు నా బడ్జెట్ చూపిస్తా దారి పూర్ బడ్జెట్ ఏమున్నాయని చూపెడతావు ఇంకా దారి నా బడ్జెట్లో గాయస్ మీరు చూసినట్లయితే 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్నది ఇది ఏంది కోకోనట్ వాటరా ఇది చాక్లెట్ ఏదో ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఒక కేకు, ఒక కిండర్ జాయ్. అదంతా ఒకటే కానీ ప్యానల్ ఏం చేసుకుంటావు. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే ఒక పేద ప్యాకెట్ అవుతున్నది. దీంతో రాత్రికి నేను స్నాక్స్ తయారు చేసుకుంటాను. సరే మ్యాగీ ఇప్పి ఏం లేదు ప్యాలాలే. అవి ఏం చేసుకుంటావు వాటితో ప్యాలాలు చల్లుకుంటాడు మీద అది ఉంటుంది చూడేదో దానిలో కూర్చో అట్టే లావట్టుకోపోతాం ఇక. ఏదేమైనా నా మంచం అయితే మస్తున్నది. నీదే మంచి కూడా మాది మాది మారి మంచిగా గిట్టే అబ్బా మంచి అయ్యో ఇట్లా అబ్బా అదే చాలా కష్టపడ్డా కదా అప్పంతలి రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ వేసుకుంటా. ఇప్పుడైతే జ్యూస్ తాగుతున్నా. నా దగ్గర ఉన్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే కేక్.
కేకు నేనైతే గాయస్ కేక్ తింటున్నా. ఏమైందిరా కూర బాంబు వేసి గలీజ్గా బాగుందా కెమెరా కానీ ఉన్నాయి ఇప్పుడు జూమ్ చేయి కట్ట పరపరానేమో. ఇంకా ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాలేదు, అయినా మనోళ్ళు కానిచ్చేస్తుర్రు. ఇక నాది పలిపోయింది కాబట్టి తప్పక నేను కూడా కానిచ్చేసేయాలి. ఈ ఒక్క ఐటమ్ తిని ఇక మిగిలిన ఛాలెంజ్ స్టార్ట్ అయిన తర్వాత తింటా. తొక్కు నువ్వు వాణి కూడా తొక్కు. ఫోన్ దొక్కే ఉన్నది తొక్కు. ఇలా కారం కలిపి నీళ్ళు పుచ్చాపు అలాగే ఎవరా. దగ్గర ఒక అర్ధ గంట సేపు కష్టపడి మేము లైటింగ్ సెటప్ని అయితే తయారు చేసినాము. ప్రతి దానికి లైటింగ్ అయితే మొత్తం చుట్టేసినాం అనమాట. ఇప్పుడు మీకు లైట్ లేసి చూపిస్తాం ఎట్లయింది ఇంకా. కానీ లైట్స్ ఆన్, లో బడ్జెట్ లైటింగ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి బాహుబలి వచ్చే మిడిల్ క్లాస్ బడ్జెట్ సింహాసనం, సమాధి లెక్క ఉంది అది. చప్రి బడ్జెట్. చెప్పి నీ బడ్జెట్ నీ పాయకానే లైటింగ్ అవసరం దానికి పాయకానే కాదు మొత్తం కిందనే ఫోకస్ అంతా కిందనే ఇట్లా మీదే పడుతుంది మొత్తం. అంటే మీది కొంచెం కింద పడ్డాక చిక్క మెరుతుందంట లైట్లు. చేసుకుంటావు కిందికి వేసిన లైట్లు. అదే గిట అనుకో తప్ప మొత్తం బ్రిడ్జ్ దాంట్లోనే ఉంటుండు పూర్ నేను కూర కట్టప్ప గైస్ చూడరే రాజబహిష్కరణ చేసి ఎంత లంగున్నాడు వాడు. ఆ ట్రాంపోలిన్ తయారు చేయడానికి, ఆ కట్టెలు కొట్టడానికి, ఎవ్రీథింగ్ మేమే హెల్ప్ చేసినాము. ఏమి ఇస్తలేడు. చెప్పుడు మధ్య చెప్తారు కదా గనిగానే చాకెట్ నాకే గైస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో సెకండ్ ఐటమ్ తినబోతున్నది ఏంటిది అంటే దీని పేరు స్మూత్ టాఫీ మూత కెరామి. ఒరే ఇక్కడ కింద ఒక చాక్లెట్ ఉంటుందిరా, ఈ డబ్బా దగ్గర వెళ్ళింది. ఈ డబ్బా అంతా అటు పోయింది. ఎగరేసుకోవాలని మొత్తం ఎగరేస్తాం మరి. నువ్వు కింద వాడేసిన డబ్బాలు ఉంది అది. ఇది నువ్వు అది నాకు కిండర్ జాయ్ నాకు ఇచ్చేసి నీ ఐటమ్ నేను ముట్ట వాటి 5 రూపాయల గురించి. వామ్మో అయ్యో ఇల్లు దాపెట్టు. ఇది ఎందుకు లోపల చేయబెట్టు. తీసుకున్నావు ఏం తీసుకోను, నీ ముంగటనే తీసుకోను. లాస్ట్ ఐటమ్ గాయస్ నా దగ్గర ఉన్నది. దీని తర్వాత ఒక కిండర్ జాయ్ ఉన్నది, మ్యాంగో జ్యూస్. ఆహాహా నీ తీసేదిరా తాగిన వాడు ఫస్టే మీదికెళ్ళి తాగుతున్నా మంచి లేపా నీకు ఇస్తా. మస్తున్నాయి అప్పుడే నాకిండు. చూసేసా పెట్టరా ఎప్పుడో నామగట్నే చేసినావు. ఐటీఎంఎల్ఏ అరే నీతో కాఫీ ఉన్నాయి కదా, కాఫీ ఉన్నాయి కదా, అందరం తాగుదాము. మేము హెల్ప్ చేసినాం కదా నీకు ఇల్లు కానీ. రోజు చేసారు అందరం చేసినాం. కాఫీ పౌడర్ ఇంత తెస్తా నాకు ఇంకో చాక్లెట్ ఉంటుంది. నేనే వాడేసుకుంటా నా ఇష్టం ఉన్నట్టు. ఇక కింద దొరికింది నాకు ఇది. చచ్చిపిక్తావు ఎందుకు, ఏం చేసుకుంటావు ఇవన్నీ? ఇగో మంచికొకటి గింతగానే కష్టపడి తయారు చేసినాం కదా, గంటగానే కష్టపడి తయారు ఘోరంగా. గిట్ట ఇట్లా అంటే ఏం కాదు, చక్కెర కూడా ఏం. ట్రాంపోలిన్ నీ చాక్లెట్ నాకు మత్తుకుండా వద్దు సార్. కొంచెం చాకెట్లు వచ్చినాయి, ఇలా వచ్చి వచ్చినాయి ఇవన్నీ కవర్. మరి అందుకే మనిషి కూడా ఏమంటారు తింటావా? తింటా ఆల్రెడీ అప్పుడు దుంకిన కదా స్టార్టింగ్ చెక్కలు కూడా వేసినప్పుడు మూలలో వేసులు వేసిన లోపల చీలింది చూడకు చూతావా. ఇప్పుడైతే ఘోరంగా చలి పెడుతుంది గాయస్.
నేనైతే కాఫీ వేసుకొని తాగుతా. మీకు ఏం లేవా? మేము కూడా ఒక్కనే తాగుతా, గడికి ఇంత తాగుతా. కావాలంటే ఇగో పౌడర్ ఇంత వేస్తా మంచికింత. నేను ఫోటో తీస్తా, నాకు ఒక కప్పు పోయి. ఇది ఎవడు ప్యాక్ చేసి కూర స్టిల్ అరే దీంట్లో కంచెరగాడి కనబడుతున్నాం రా. సబ్స్క్రైబర్స్ ఒక ఫోటో తీసాం. ఓకే ఓకే, ఇది పడ్డది అనుకో మీకు ఇస్తా చాయ్ కాఫీ. అయితే నీకు కొట్టరా, నేను కొడతా. అదు ఇక మొక్కురి పడాలని. పడద్దు అది వచ్చిందంటే పడ్డదన్నట్టే. చాయ్ ఇక చేసుకొని నేను కూడా తాగా. ఏ చాయ్ వాళ్ళ చాయ్ లాగా నువ్వు గంత కష్టపడి చాయ్ అయితే నీకు పొయ్యి ఇప్పినా నేను, ఇది ఇప్పిస్తాను. మన దగ్గర బొచ్చే నీళ్ళు ఉన్నాయి అసలు వేస్టే. ఇగో కొంచెం ఉన్నాయా, పొద్దున తాళం చేసి పోతాయి దాంతో. పొద్దున్నాక నాకు రాకపోతే సబ్బు అదే గాడిదే కనబడుతుంది. ఏదో తెచ్చిరా, అది మంచిగా ఉంది, అది బుడ్డగా పట్టుకొని ఇట్లా పట్టుకొని దించాలి. దీని చిన్న ఒక లైట్ వస్తుంది ఇంకా. లైట్ అది అట్లా రాదు, అది కూడా తెలియదు. ఎట్లా వస్తుంది? ఇదే ఇట్లా కూడా ఉందా? ఆ పూర అంతే కాదు, ఎట్లా చూస్తుంది చూడు, మొగుడు చచ్చిపోయినాడు. నీకు మంటితే నేను పొయ్యిగా మంటనే మరి అట్లా సైడ్ పెట్టుకుంటున్నావు మర్చిపోయి. ఇది మొత్తం పోయినా సరే మంచిగా పెట్టి రావాలి. ఇది ఆన్ చేసినాక ఏడా నువ్వు పెట్టలేదు అనుకో, నీకు ఉంటుందా? నీకు ఇక ప్యాలాలు చల్లుడు వేయాలి. ఏమైంది? మంటిస్తాను మొత్తం మంట పెట్టినట్టే ఉన్నది. మీరు తయారు చేస్తున్నట్టు మళ్ళీ చేతబడి చేస్తున్నట్టున్నది ఆడ. బా కలికి మంచిగా కాకపోవచ్చు. ఇక ఆయన గిట్ల ఎత్తుంది మంట, ఏదో మంట పెట్టినట్టు. కట్టలేసి ఎందుకు రా మంట పెట్టినట్టుగా. చాయ్ వేసుకొని తాగాలి పొరి, కాఫీ వేసుకొని తాగాలి పొరి. కాంపల్ని ట్రై చేస్తారా? పాలేస్తారా డైరెక్ట్? పొద్దుగా ఎగురుతావు మీదికి. కొద్దిగా లీవ్ పోయినా ముక్కు మారిపోతుంది, డైరెక్ట్ పాలు వస్తాయి మళ్ళీ చెత్త ఉంటుంది. ఇటంతా అదే ఉంది. కొద్దిగా అంత కాఫీ పోతా అని చెప్పేసి అందరు వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు మొత్తం. ఇట్లా మరి నాకే చక్కెర ఉందా చెప్పే, నేను మంట దానం చేసాను. చక్కెర లేకపోయినా వేసి ఇచ్చేటట్టున్నారు ఇప్పుడు. చక్కెర ఉన్నది కానీ వాళ్ళ తెలియదు ఏంటంటే ఒక సుక్క కూడా కాఫీ నీళ్ళు గిరేది మరి. అరే ఏంద్రా ఇది, నీళ్ళు పోసాను సార్. పలిగిపోయినాయి పాలు. చెప్పుకోవడానికి ఇంకేముంది, అంతా అయిపోయింది. కృష్ణ అర్రే మమ్మల్ని పని చేయించుకొని పోయా అన్నావు చూడు, అందుకే అన్న వాళ్ళు అయిపోయింది అది. అయ్యా వద్దయా మొత్తం మీదికి లేచింది అంటే పలిగిపోయిందని తెలుసా ఆల్రెడీ తెలియదు. మంచిగా కాఫీ వేసుకొని తాగుదాం అనుకున్నా. డికాషన్ చేయి, డికాషన్ కాఫీ వితౌట్ మిల్క్. ఇంకా ఉంది అయిపోయా. నీళ్ళు పోయిందా కాఫీ? నా దగ్గర మస్తు నీళ్ళు ఉన్నాయి. మొత్తం నా మీద పోసిండి నీ దగ్గర మీద నా చెప్పుల మీద వాళ్ళే కలిపి ఇద్దరం కడుపుతున్నాం. ఏదేమైనా గాయస్ ఒక రకంగా చెప్పానంటే మనకి ఏదైనా వచ్చి అది మనం చేసుకొని తినడానికంటే పక్కనికి ఏదైనా వచ్చి అది ఖరాబ్ అయింది అనుకో, ఆ సంతోషమే వేరు. అదే మన ఇండియన్ సైకాలజీ. అబ్బా నాకు కూడా కొన్ని వేరే అరే అట్లే అనుకో.
అది క్యాన్సల్ కానీ పైనాపిల్ అయితే ఎండగా వేసినాడు ఇక ఒకటి చైనా వాళ్ళు లెక్క ఏయ్ ఒకటేసారి దిగాలి అస్సలు ఇది పెడితే ఏనుకుంటే తెలుసా కాయ వస్తుంది సార్ ఒకటి పెట్టిన లోపల పైనాపిల్ అని ఇస్తావా అయ్యవరా ఇయ్యా ఏది ఇచ్చే ప్రియానికి పైనాపిల్ ఎట్లా కొత్తారో కూడా తెలియదు గాయస్ ఎటు అడ్డం కొత్తుండు రిచ్ వచ్చింది నేను ఎట్లన్నా కోసుకుంటా అడ్డమన్నా కోసుకుంటా నిలువన్నా కోసుకుంటా మెడనన్నా కోసుకుంటా ఎందుకు నీకు పాల ప్యాకెట్ ఉందా పాల ప్యాకెట్ వలిపోయానికి అయితే నాకు ఆనందంగా ఉంది నేను తినకున్నా సరే రాత్రి పాలాలు ఉన్నాయి కదా తీసుకురాపో మంచిగా అలా కారం పొడి ఇస్తా ఇవ్వరా నాకు కొంత కాఫీ పోయిరా అంటే ఇయ్యా ట్రాంపోలిన్ రబ్బర్ మొత్తం నేను ఆడినా చెప్తే నమ్మినట్టు ఉండాలి వాసన వస్తుందా వాసన ఇంకా వస్తలేదు కోసినా కూడా అవి కొనుక్కొచ్చి నెల రోజులే నెల రోజులు అయినా సరే సంవత్సరం అయినా సరే మొత్తం కోసుకునే తినుడు తినుడే ఇక అదేం కోసురు రా మొత్తం కోసుకునే ఇలానే ఇప్పుడు రిచ్ దాంట్లో ఇదే స్పెషల్ ఐటమ్ ఏరేది ఏం లేదు ఇక మళ్ళీ చాక్లెట్ ఎన్ని మంది తింటావు 6 చాక్లెట్ వచ్చినాయి 3 తిన్నాడు ఇప్పటికే మళ్ళీ ఏం స్పెషల్ లేదట రిచ్ బిస్కెట్లు సగం బిస్కెట్లు తిన్నాడు కాజు బిస్కెట్లు మళ్ళీ అవి ఏది అది దోమలు రాకుండా అది ఉన్నది వాటర్ క్యాన్ ఉన్నది వాటర్ క్యాన్ ఉన్నాయి గనిగానం టైం పాస్ ఆడుకొని అది ఉన్నది అది దొక్కేసరి 2 సెకండ్ల కానీ ఇంకా స్మెల్ వస్తుంది పైనాపిల్ లెక్క టేస్ట్ లేదా వానికి స్మెల్ కావనట్లు అన్న ఒకటి వేసేయి ఏంద్రా నాన్నకి ఇచ్చే మంచిగా తీసుకున్నావు ఒకటి చలి పెడుతుందని బాత్రూమ్ వచ్చినట్టు అవుతుందిరా అది అస్సలు ఉంది పట్టుకోమనికి అది తీసుకుంటే దొంగకోలు పట్టాడు అసలు ఏమనుకున్నా చెప్పానా ఇప్పుడు కాఫీ మంచిగా తయారు చేస్తాడేమో ఆ కాఫీలకు నాకు కిండర్ జాయ్ కిండర్ జాట్ ఏదిరా కూర లేపేసిన వీడియో దీన్ని మర్చిపోయినా తిన్నాడు ఆల్రెడీ ఆగరా లేదు తాగరా 10 ఇచ్చిన గాడ పెట్టుకొని నాగదు ఈ కిండర్ జాయ్ వానికి ఇచ్చి కాఫీ తాగుతా అనుకున్నా కాకపోతే నీకు అదృష్టం లేదు ఇవ్వకూడదు ఉన్నాయి ఇలా ఏం లేవు తినకి ఇలా మ్యాగీ చేసుకుంటే జర అయితే గరం గరం మీకు మీకు సపరేట్ టాయ్స్ ఉన్నాయి కదా ఆడుకోనికి నాకు ఇలా ఒక టాయ్ వచ్చింది ఇంకా మన దగ్గర ఇవి కాకుండా ఇంకా 3 చాక్లెట్లు అయితే ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్ 3 ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఇలా 4 ఉన్నాయి మొత్తం బా ఎంజాయ్ చేయొచ్చు కెమెరామ్యాన్ తీసుకో 2 తీసుకో మీకు ఎవరికి పంచవేసి ఉన్నది అవో కెమెరామైన పటాయిస్తుండు మెల్ల పటాయితు పని చేయమంటే చేస్తాడు కదా అప్పుడు అట్లా పడాయి మీకు కూడా కనిపిస్తా అనుకో దారి అన్న కదా ఒక బిస్కెట్ బాబు అన్న ఒక చాక్లెట్ మధ్యన చాక్లెట్ ఎప్పటి నుంచి అన్న అంటున్నా పూరుగా పేదోడు నేను పేదోడంటే నీకు ఎందుకు ప్రేమన్నా మదినన్నా దయగల్లా చెప్పి నువ్వు అన్నా తీసుకపోయి తమ్ముకో కిండర్ జాయ్లా మాన్స్టర్ కార్ అయితే వచ్చింది మీరు చూడవచ్చు వస్తాను కెమెరామ్యాన్ ₹2 చేంజ్ ఉన్నాయా ఫ్రీ పాటు తీసుకో చూస్తుంటే ఎందుకో సాయం చేయబోతే ₹2 ఎక్కువ వద్దు మళ్ళా ₹10 ఇచ్చారు ఇదేంది మస్తుంది స్టార్ లెక్క ఉందిగా ఈ పాపం ఆడుకుంటాడు ఎప్పుడన్నా చూసి పల్లెలతో కొడితేనే ఉన్నాడు చూద్దాం కార్ ఇస్ గాన్ కిండర్ జాయ్ అయితే గాయస్ ఏదేమైనా ఎక్సలెంట్
పోయినసారి ఓవర్ నైట్ ఛాలెంజ్ లా చాలా మంది మతిని కానీ డాన్స్ చూసే ఇప్పుడు నువ్వు డాన్స్ వన్ స్టెప్ అన్న ఇప్పుడు నువ్వు డాన్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టెప్ చెయ్యి ఏం చేయాలి? ఏదో ఒకటి వచ్చింది ఈయనకు రాదు మతి నాకు. ఇది ఇప్పే ఎందుకు మొత్తం మ్యాంటర్. హీరోయిన్ పెడుతుంది పెడతలేదా హీరోయిన్? చలో నువ్వు హీరోయిన్ అట. చలో ఇట్లా నువ్వు చేయరా, నువ్వే మంచి హీరోయిన్. చలో చెయ్యి. ఏంటి చేసేది ఉన్నాడుగా మనం పాట చేస్తారు మగదిరా బంగారు కోడి ఊపు వస్తుందండి లోపల. నేనేం చేస్తాను రిచ్ అయినా. రండి మీ ఆట పాటలతో అందచందాలతో నన్ను మనోరంజింపజేయండి. మిడిల్ క్లాస్ ఎందుకు లేవు? నువ్వు లేదు లేవు. మీరు నన్ను సంతోషింపజేస్తే నేను వస్తా. మీ పర్ఫార్మెన్స్ ఎట్లా? సోలో పర్ఫార్మెన్స్. కమాన్. అదేం పాట? ఒత్త వైరాబో అలా ఏంది? నీళ్ళు కావాలా? తర్వాత నువ్వు చేయలేడు. అట్లే కంటిన్యూ అవుతున్నా. రిస్క్ చేసి వచ్చినా నువ్వు అంటే పర్ఫార్మెన్స్ సుత్తిగా వరదాకా నవ్వాలి అంతేగా. యాక్టింగ్ సేమ్ అట్లే వస్తుంది. డర్రు వాడికి ఇట్టున్నారా నువ్వు? కమాన్ యాక్షన్. బిందె ఎత్తుకోమ్మా హీరోయిన్. కమాన్ హీరో గారు రావాలి. పాట పాడు నువ్వు. క్లోజ్అప్ షాట్. హీరో కళ్ళలోకి చూసుకోండి. ఆ పుష్ప హీరోయిన్ పాడవాడు. పాట ఏమన్నది ఫస్ట్? పాట అయిపోయింది. అది ఏడైపోయింది. మళ్ళీ ఫస్ట్ ఏ బిందె మంచిగా ఎత్తుకోమ్మా. కమాన్ హీరో గారు రెడీ. రెడీ. కళ్ళలో కళ్ళు చూసుకోరు, కళ్ళలో కళ్ళు పెట్టుకొని. కమాన్ యాక్షన్. నవ్వదు, ఎవరు నవ్వదు. ఓకే. సైలెన్స్ వెనక సైలెన్స్ అమ్మా అందరూ. ఏంటమ్మా హీరోయిన్ గారు మీరు 2 సార్లు మాత్రమే నవ్వాలి. ఎందుకు నవ్వుతున్నారు? మొత్తం నవ్వమని ఒకటే డైలాగ్ ఇచ్చినా నాకు. 2 సార్లు నవ్వాలి. ఓకే. ఒకసారి మూడోసారి అంత రోస్టింగ్ చేస్తున్నాము అనుకోకూర్రి, ఏదో అట్లా ఫన్ క్రియేట్ చేస్తున్నాము. ఫస్ట్ చెప్తున్నా. చలో చెయ్యి పోతుంది అప్పంచలి. బిన్న దగ్గర ఇట్లా గీడెత్తుకో. అది నీ బరువు కాదు, నీ బాధ్యత. అది ఒకసారి నేను లేకున్నా బాగానే పాడుతున్నారే. నువ్వు ఉన్నా మంచిగా పాడతా. పాడు. చంద్రముఖి ఏదో ఒకటి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాయమ్మ. లిప్ లాక్. కమాన్ స్లో మోషన్ లో హీరోయిన్ అక్కడ నుంచి హీరో ఇక్కడ నుంచి ఇట్లా రన్నింగ్. హీరోయిన్ హీరో సైలెన్స్ అమ్మ వెనకాల అందరూ సైలెన్స్. హీరో ఆడు గుండె చేసుకుంటూ వస్తుండు, డాష్ ఇస్తాడు. కమాన్ 1 2 3 యాక్షన్. హీరోయిన్ లెక్క మనోడు 7 పిల్లల లెక్క కాదు. ఎవరా అమ్మాయిని తీసుకొచ్చింది? ఎవరు ఇలా చేస్తుందండి? ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక చిన్న క్యారెక్టర్ అయితే రోల్ ప్లే చేయబోతున్నాము. నేను వచ్చేసి అప్పు అవసరం ఉందని మా ఇంట్లో ఒక రోగపడున్నాడు, ఆడు వీడే. అండ్ వీడే పటేల్, అప్పిచ్చేటోడు కూడా వీడే. డ్యూయల్ క్యారెక్టర్. అన్న వచ్చేసి ఏంటిది అంటే వాంతాడ అప్పు అడిగిచ్చేటోడు అన్నట్టు, అప్పు ఇప్పియకుండా నన్ను తిరిపిద్దామని చూస్తుండు. వీడు డబల్ యాక్షన్.
ఎట్లుందిరా అన్న తొందర ఆపరేషన్ చేపి అన్న. నేను ఎట్లా వేసేయాలి ఇక సాయంత్రం వరకు పైసలు తీసుకొస్తా ఎట్లా వేసి తెస్తా అన్న తీసుకురా అన్న తొందర. ఏంటిరా అది? రక్తం. అర్రే గిరణ కాకు లంగలంగా వేసుకున్నావు అప్పటి వరకు. అన్న అది కామెడీ తర్వాత అన్న ఇప్పుడు తీసుకురాబా. తీసుకురాబా. సాయంత్రం వరకు ఎట్లనే సరే పైసలు తీసుకొని వస్తా. సాయంత్రం దాకా ఆగు పోకు. కక్కు వచ్చింది అనుకో ఆ బాగుండే కక్కు రక్తము నల్ల చేసుకుందాం రాత్రి. అన్న నమస్తే అన్న. సుబ్బయ్య ఏంటి ఇట్లా ఒక 10,000 అవసరం ఉన్నాయి అన్న. అదేదా ఇట్లా సడన్గా ఇంత ముందుకు ఇచ్చిన 5,000 ఇవ్వాలి. వానికి కడుపులో అంతే అయిందన్న. వానికి ఆపరేషన్ చేపియాలి. 10,000 అర్జెంట్ అవసరం. మీ వాడు అంటే మా ఇంట్లో ఉన్నాడు రోగపోడు. ఒక కూర పట్టుంటాడు పిల్లలు వాడే. సరే చూద్దాం అప్పటి వరకు సాయంత్రం వరకు కంపల్సరీ అయితే అన్న. కంపల్సరీ అంటే నేను ప్రయత్నిస్తాను, మరి దొరికితే చూద్దాం. నేను ఇక ఎవరిని అడగా అన్న మరి మీ దగ్గర దొరుకుతాయి అంటే. నా సాయశక్తిలో ప్రయత్నిస్తా, దొరికితే ఇస్తా. సరే అన్న జర చూడు. సాయంత్రం వరకు నేనే వస్తాను. సరేరా. సరే 10,000 కావాలంట. 10,000 ఇంతకుముందుకు ఇచ్చిన 5,000 ఇస్తాడు. తింపుతా చూడు అంటే తింపుతున్నాయా. సాయంత్రం అన్న ఉన్నాడా? ఉన్నట్టు ఉన్నాడుగా అన్న. పైసలు ఏమైనా అన్న? పైసలు ఒక దగ్గర చూసినా కానీ ఆయన ఏమన్నా జమనత్ పెట్టమంటుండు. మరి జమనత్ అన్న నా దగ్గర ఒక ఇల్లు ఒక్కటే ఉన్నది అన్న. పెట్టమంటే అది కూడా పెడతా. నాకు పైసలు ఎట్లా చేసి ఇప్పి అన్న. మా వాడు చచ్చిపోయేటట్టున్నాడు. ఆ ఇల్లుకు 10,000 ఇచ్చినట్టు లేడు. మరి ఆయన ఎంత ఇస్తారా అన్న? ఇస్తుండొచ్చు 7,000 దాకా. ఒక అర్ధగుంట ఉన్నది అన్న బాయి కాడ. అదన్న దానికి అర్ధగుంటకు అయితే 10,000 ఇస్తాడు. మరి అది కూడా ఇస్తా అన్న. 2 కాయలు తెచ్చిస్తా. ఎటు పెట్టి నాకు 10,000 ఇప్పి అని రాత్రి వరకు. వాడు చచ్చిపోయేటట్టున్నాడు. సాయంత్రం అంటే రాత్రికి వచ్చినావు, చీకటి అయింది. రేపు పొద్దుగాల రా. మరి మనకు అవసరం ఉంటే ఇచ్చడానికి అవసరం ఉండాలన్నా. పొద్దుగాల ఇస్తారా అన్న? వాడు చచ్చిపోయేటట్టున్నాడు అన్న. ఇతడా అంటే మనం పోయి అందుకోవాలి. మరి ఆయన ఎటన్నా పోయే లోపల పొద్దుగాల ఎగిలే వారంగా రా సక్క లేవగానే రా సక్క. మళ్ళీ అటు పోయి ఇటు పోయి నీ మీద నమ్మకంతో ఎవరిని అడగలే అన్న. మంచి పని చేసినది. సరే రేపు పొద్దుగాల రాపో. సరే ఎవరిని అడగపోతే ఏం చేయకపోతే ఎట్లయితే పైసలు అని పానమే పోయేటట్టున్నది. అన్నా అన్నా లేడా అవా? నేను అన్న మీద నమ్మకంతో ఎవరిని అడగపోతే పైసలు. ఇప్పుడు అన్ననేమో లేనే లేడు. నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి. పటేల్ తడకపోతే ఎటద కట్ అవుతుంది. పటేలు ఓ పటేలు. ఎవరు? నేను సుబ్బయ్య పటేలు. పటేలా ఎవరు రాడు? సుబ్బయ్యని పటేలు. ఎవర్రా వీడు బెడ్రూమ్ దాకా వచ్చిండు. నేను సుబ్బయ్యని పటేలు. ఏమో సుబ్బిగా చెప్పులు వేసుకుని వచ్చినావు ఇంట్లో దాకా. ఏమనిపిస్తుంది? సారీ అన్న. ఆనేవాడు వస్తున్నా. ఆనేవాడు అన్న ఏమన్నా అంటున్నావు నువ్వు? సారీ అన్న. సారీ పటేల్. సారీ పటేల్ తప్పైంది. బయట ఇంకా బయట ఉన్నాడు. చెప్పులు ఉన్నాడు. చెప్పు ఇప్పుడు ఏంటిదో. ఒక 10,000 కావాలని రాముల్ని అడిగిన పటేలు. మిమ్మల్ని అడిగిండా ఇచ్చి? పైసలు అడిగా నీకు వచ్చాను. ఎట్లా వస్తావు నువ్వు? ఇచ్చారు బాబు వస్తారా బెడ్రూమ్లకు? బెడ్రూమ్లో మేము ఏమేమి చెప్తాను. నువ్వు నవ్వకనా? నువ్వు చిన్న స్మైల్ ఇస్తున్నా అదే నవ్వుతుంది. క్యారెక్టర్ చేంజ్. అన్ను నడవలేదో ఇంటికాడ. ఒకసారి పోయినా అన్నా అన్నా ఈ అన్న లేడు. ఎట్లా డైరెక్ట్ పటేల్ దగ్గరికి పోతాను నేను. అమ్మో పైసలు అవసరం ఉన్నాయి ఘోరంగా. పటేలా ఓ పటేలా. ఓలా నేను సుబ్బండి పటేలా. ఓ పటేలా అడవడరా. సరే లేచి చూడు పటేలా. ఎవర్రా నువ్వు? బెడ్రూమ్ లోపల దాకా వచ్చినావు. పటేలా చెప్పులు వేసుకుని నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావురా? ఫస్ట్ అడినాడు. తప్పైంది ఎవర్రా నువ్వు? చెప్పులు వేసుకొని ఇంట్లోకి ఎట్లా వచ్చినావు నువ్వు? తప్పైంది పటేలా. నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు? చెప్పులు వేసుకొని ఎట్లా వచ్చినావు ఇంట్లోకి? ఏం కావాలి నీకు? పైసలు అవసరం ఉండే మా తమ్ముడికి. ఏ పైసలు? ఎక్కడి పైసలు? పైసల గురించి నా తడికి ఎందుకు వచ్చినావు? ఊళ్ళు ఇస్తారు కదా పైసలు. ఏం పైసలు రా? రాములను అడిగినా అన్న పటేలా. రాములు గాడు వాడు నా దగ్గర రా కూడా రాలే. దేని గురించి రా పైసలు నీకు? అవసరం ఉన్నాయి పటేలా. పైసలు అవసరం ఉంటే చెప్పులు వేసుకొని ఇంట్లోకి వస్తావరా బెడ్రూమ్లకు? పైసలు ఏంలో ఇంట్లోకి చక్కగా బయట. తప్పైంది పటేలా. ఆ రాములు గాడు వాడు నీకు పైసలు కావాలంటే రాములు కానీ తోలుకొని రా. నీ దగ్గర ఉంటాడు పటేలా ఆయన ఇప్పటికీ. వాడు ఎవడో నాకు తెలియదు వాడిని తోలుకొని రాపో ఎవడో చూద్దాం. అయ్యా మా తమ్ముడు చచ్చిపోతాడు పటేలా. మీరు అట్లా అనకూరు. ఏమైందిరా మీ తమ్మునికి? బ్లడ్ క్యాన్సర్ ఉంది పటేలా. హాస్పిటల్ ఉన్నాడు. అర్జెంట్ అవసరం ఉన్నాయట. డాక్టర్లు అడగమన్నారు పైసలు. రాములు కానీ తోలుకొని రాపో అప్పుడు చూద్దాం. అని లేడట పటేలా ఇంటికాడ. ఇంత ముందుగా పోయినా చెంబట్టుకొని పోయినట పటేలా. చెంబట్టుకొని పోయినట. నువ్వు డైరెక్ట్ ఇంటికి ఎట్లా వస్తున్నావురా? చక్కవో పటేలా. రాములు అని తోలుకొని రాపోనాడు. పటేలా నువ్వు పైసలు ఇచ్చేదాకా ఓన్ పటేలా. పోవారా ఆ పాయికాన్లా సాపేపు. సరే కడుగుతా కానీ పైసలు ఇస్తావా పటేలా?
చూద్దాం పైసలు తర్వాత ముచ్చట ఫస్ట్ పోయి షాప్ అయిపోయి చూద్దాం. పటేలా పాయికానే అడిగిరా పటేలా. పోయి ఆ రాములు గారిని తోలుకొని రాపో. సరే పటేలా. రాములన్న దగ్గర కన్నా పోతా నేను. పైసలు మస్తు అవసరం ఉన్నాయి. రాములన్న సుబ్బి నా ఏమైందన్న అడిగినావా అన్న పటేల్ని? చూసిన ఆ పటేల్ దగ్గర వెళ్ళేటట్లు కానీ వేరే దగ్గర చూసిన. నా పొద్దుగాల మీ ఇంటికి వచ్చినా అన్న, లేవు నువ్వు. బావి దగ్గర పోయిన ఉంటే పని ఉండే కొద్దిగా. అయితే పటేల్ దగ్గరికి పోయినా అన్న నేను. పటేల్ దగ్గర పోయినావా? పటేల్ దగ్గర పోయినావా? అంత పెద్ద మనిషి అయిపోయినావరు నువ్వు? పోయినా అన్న. డబ్బార్లు అయినాయా అన్న? పరిస్థితి ఘోరంగా ఉందన్న. మా తమ్ముడు ఉంటాడో పోతాడో అని తెలియదు. అన్నాడు మన పటేల్ దగ్గరికి ఎందుకు పోయినావు? నా తప్పైందన్న. ఇప్పుడు ఏంది మరి ముచ్చడేంది? పైసలు కావాలన్న. పైసలు నేను చూసినా కదా, సాయంత్రం రాపో మళ్ళా. అయితే పొద్దుగాల అడిగిందన్న పటేల్ నేను తోలుకురమ్మని. నన్ను తోలుకురమ్మన్నాడా? నేను తోలుకొస్తే ఇస్తా అన్నాడు అన్న. నన్ను తోలుకురమ్మన్నా? జర రా అన్న, నీకు దండం పెడతా. నువ్వేనో నా పేరు ఎందుకు చెప్పినవురా? జర రా అన్న. వీనికేమో పటేల్ దగ్గర అడిగినా అని చెప్తే నేను పటేల్ని అడగలే. వీడు ఏమని బుక్ చేసిండో ఏమో, ఇప్పుడు ఆడ ఏం మాట్లాడాలి. సరే పా మళ్ళా పా. అన్న పటేల్ ఏమో ఊతా ఉన్నాడు ఏందన్న? పటేల్కు సాఫ్ ఉండదురా, రోజు పొద్దుగారులో చేస్తేనే వస్తుంది. ఎంతైనా ఉన్నోళ్ళు ఉన్నారులే అన్న. నువ్వు ఈయనే ఉండరా, నేను అడిగి వస్తా. పటేలో చెప్పరా. అర్జెంట్ 20,000 కావాలి పటేల్. 20,000 దేనికి రా? నాకు 10,000 అవసరం, సుబ్బియానికి 10,000 కావాలి. జమానత్ ఏం పెడతారు? సుబ్బియాని అద్దె ఉంటున్నది, అదే పెట్టుకో. ఇక సుబ్బియాన్ జమానత్ మీద కూడా నీకే పైసలు కావన్నా? ఆన దగ్గర కొంచెం మీడియేటర్ ఆ మాత్రం ఉంటుంది, కమిషన్. అది పైసలు ముచ్చిన తర్వాత కానీ ఫస్ట్ సుబ్బియాని విలువరా. సుబ్బి, ఒరే సుబ్బి దారా. నమస్తే పటేలా. నమస్తే. పొద్దుగా నన్ను లేపింది నువ్వే కారా? అవును పటేలా. ఏమైనా 4-5 రోజుల నుంచి చక్కగా రాలే. పొద్దుగాల నీ ముఖం చూడని పుస మంచిగా వచ్చిందిరా. బాంచన్ పటేలా. అసలు పొద్దుగాల దేని గురించి వచ్చినావురా? పైసలు గురించి వచ్చింది. పైసలా ఎంతరా? 10,000 పటేలా. 10,000 దేనికి? తమ్మునికి ఆపరేషన్ చేయాలి పటేలా. పొద్దుగాల బాత్రూమ్ కడిగింది నువ్వే కదా? నేనే పటేలా. అలా బ్రష్ లేదు కదా, ఎట్లా కడిగినవరా? చేయితోనే కడిగిన పటేలా. సుబ్బిగాడు మంచిగా అడుగుతాడు పటేలా, వీళ్ళ వాడకట్టుకు మొత్తం వీడే అడుగుతాడు. అవును పటేలా. 10,000 ఇస్తారా? నీ అదగుంట వద్దు, నాకు నీ కాగితాలు వద్దు, ఏమొద్దు. బాంచన్ పటేలా. నీ ఫేస్ వాల్యూ బాగుంది. రోజు పొద్దుగాల వచ్చి నన్ను లేపు, నువ్వు బాత్రూమ్ సాఫ్ చేసిపో. ఇంకేందిరా? సరే పటేలా. నెలకు 10,000 ఇస్తాను నీకు. నేను సరే పటేలా. నీలో లేదురా? నాలో ఏం లేదు. నీకు ఇంత మంచిగా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించినా కాబట్టి నాకు 10,000 కావాలి. అరే ఊళ్ళో ఎవరికి పైసలు కావాలన్నా నీతిలో వస్తారు. వాడు 2 సార్లు నేను అడిగిండట, వాళ్ళ తమ్మునికి ఏమో రోగం వచ్చిందట. నువ్వు అని అడుగుతా అని నన్ను అడుగుతా ఎట్లా అడగలేరా? చెప్పుదాం అనుకున్నా పటేలా. పొద్దుగాల ఒకసారి వాడి మొక్కలు చూస్తే నీకు పుసపుస వచ్చిందంటే వచ్చింది. వాడు నా దగ్గర 3 సార్లు వచ్చిండు. నాకు మొత్తమే ఏరుగా పెట్టింది పటేలా. వన్ ఫేస్ వాల్యూ అట్టున్నా. అరే పటేలా, నువ్వు రోజు వీడికి వచ్చే ముందు నా తాడికి ఆ రాములు అంతడికి పో, వాణ్ణి లేపు, వచ్చి నన్ను లేపు. నీకు 10,000 కావాలి కదా? సరే పటేలా. మీ వానికి బ్లడ్ క్యాన్సర్ అన్నావు కదా, ఏమన్నా తట్టను పెట్టిరా? పెట్టినాం పటేలా. రాములు పటేలా, ఆ తట్ట పంపించేసి నల వేసుకున్నాం రాత్రి. వాటర్ వేసి 10,000 వాటర్ నడు విడికి గుర్తుందిగా రోజు పొద్దుగాల. రే సరే పటేలా. పట్టి పటేల్ తాగిపిద్దామా ఇవి? వీడు మళ్ళీ చూసిండు వచ్చినట్టు అవుతుంది. నేను పోతే పటేల్ 10,000 ఇచ్చాడు. రే తమ్ముడు 10,000 ఇచ్చిండ్రు. యాక్టింగ్ బంద్ చేయరా. లేవురా. చిన్నారా ఇచ్చింది 10,000. మంచిగా తాగుదాంపా. అది చెప్తున్నా చెప్పినా. చికెన్ కావాలా మటన్ కావాలా? ఇంత ముందు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పెట్టక ముందుకు ఎంటర్టైన్మెంట్ వీడియోలు ట్రై చేసేవాళ్ళం. దానివల్ల కొద్దిగా గొప్ప వేయగలిగినాం, కానీ ఇంకా పూర్తిగా వేయలేకపోయినాం. మ్యాక్సిమం అవుట్పుట్ అయితే ఇచ్చినాం. మీ సపోర్ట్ కనుక బాగున్నట్టయితే ఇటువంటి ఇంకా మంచి కంటెంట్ తీసుకొస్తాం మీ ముందుకి. చాలా మంది కొన్ని వీడియోలు ఏమంటారు అంటే మస్తు యాక్టింగ్ చేస్తారు అయ్యా అంటారు. మేము యాక్టింగ్ చేస్తే గిట్లుంటుంది జింగిడి. మేము న్యాచురల్గా ఎట్లుంటామో అట్నే ఉండడానికి ట్రై చేస్తాం వీడియోలో. అందుకోసమే మీకు కనెక్ట్ అయినాం, మంచిగా అనిపిస్తుంది చూస్తే, తట్టుకోకుండా చెప్పగలుగుతాం. అదే యాక్టింగ్ చేస్తే గంట సేపు మీకు చిన్న క్లిప్ నీకు అంటే మనం ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలంటే 1 year పడుతుంది. అదే నువ్వు ఎల్లకెళ్ళి తీసుకున్నావు నీళ్ళు అంటే ప్రాపర్గా తీయాలంటే మా తీయచ్చు.
ఇప్పుడు ఏదో సడన్గా తీసినాం కాబట్టి ఒక కంటెంట్ లేదు, ఐడియా లేదు, అట్లా అయిపోయింది. మనకు వచ్చింది పాస్తా రిచ్, దాంట్లో రిచ్ పాస్తా చేసుకుంటున్నాను ఇప్పుడు. మంచిగా రెడీ చేసుకొని తిని ఇక పండుకోవాలి. నాకు మ్యాగీ వచ్చింది కదా, మ్యాగీ అయితే కానిచ్చేస్తున్నా. ఐ లవ్ మ్యాగీ, కానీ మీరు తినకూర మంచిది కాదు. ప్యాలాలు కారపొడి నా డిన్నర్ ఇదే ఇక. ఎందుకు ఇట్లున్నాయి మొత్తం. మంచి లేవు. మ్యాగీ అన్న మంచిగా ఉంటుంది కావచ్చు. మ్యాగీ ఇస్తారా ఎవరన్నా? నాకు వచ్చిందే 10 రూపాయల పొట్లం. ఆ పటేల్ గాని క్యారెక్టర్లు ఉండి దగ్గర ఒక 5-6 బిస్కెట్లు అయితే తిన్నా కన్నదాన్న. సో ఇప్పుడు ఈ ప్యాలాలు పోతలేవు ఇక, కడుపు నిండినట్టున్నది. ఆల్మోస్ట్ మ్యాగీ రెడీ అయిపోయినట్టే. వానికి వచ్చిన పాస్తా వాడు బల్మిట్కే తింటుండు, వీనికి వచ్చిన ప్యాలాలు బల్మిట్కే తింటుండు. నేను మ్యాగీ మంచిగా గుమ్మేస్తా, ఇది ఎప్పుడు తినేదే కదా. పోసుకున్నారా కింద నీళ్ళు మొత్తం గుమ్మరిస్తారా? దగ్గర 5 లీటర్లు ఉన్నాయి. మరి ఉన్నాయి, అది కూడా దొబ్బేసిర్రా. నేను పోయినసారి ఓవర్ నైట్ ఛాలెంజ్లో చెప్పినా కదా, ఓవర్ నైట్ ఛాలెంజ్లో కూడా ఇక కామెంట్లు రెడీ చేస్తా అని చెప్పేసి ఈరోజు కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మహేష్ హెచ్కే అని ఉన్నది. కోతి ఫ్యాన్స్ లైక్ హియర్ అని కామెంట్ చేసిండు. 205 మంది లైక్ చేసారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వీరేంద్ర అని ఉన్నది. విజయన హోమ్ టూర్ అని కామెంట్ చేసిండు. 153 పీపుల్ లైక్ చేసి ఆల్రెడీ వచ్చింది ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నగుల రాణి అన్నది. అన్న సూపర్ వీడియో అన్న, వెయిటింగ్ ఫర్ విజ్జి హోమ్ టూర్ ఆల్రెడీ వచ్చింది, వీడియో చూడండి ఒకసారి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రిక్ 21 ఉన్నది. స్పైడర్ని క్యాంపింగ్లో యాడ్ చేయండి అన్న అనేది కామెంట్ చేసిండు. స్పైడర్ గైడ్కి వస్తే వాడు బతకని వృత్తిని ఆగము వీడియో షూట్ చేయడు, అందుకునే మనం తీసుకొస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హేమంత్ ఎస్ అని ఉన్నది. ఐఎమ్ అడిక్టెడ్ టు యువర్ క్యాంపింగ్ వీడియోస్ బ్రో అండ్ ఆల్సో లవ్ ఫ్రమ్ కర్ణాటక అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రానా ఎఫ్ఎఫ్ అని ఉన్నది. 3D రూమ్లో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు, చూద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగేంద్ర ఉన్నది. సూపర్ వీడియోస్ ఇన్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ సాయి అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాగర్ తేజ, నా చేతి వంట తిని మన స్టూడియో ఉప్పు తిని ఎంత మోసం చేస్తారు. ఓకే అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది, చూడుర్రి. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియో మీద మీరు కామెంట్లు వేసేటి నెక్స్ట్ వీడియోలో అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు మనం పండుకునే టైం వచ్చేసి ఆరంభం అయిపోయింది. మంచిగా పండుకోవాలి. నాకైతే ఇలా కొద్దిగా మస్తు ఉంది పండుకోనికైతే. వివాహాలు ఊపినట్టుంది మంచిగా. వాళ్ళకి ఎట్లుందో పూరోడు ఎట్లా పండుడో అప్పంచలేదు. పెళ్ళాం చచ్చిపోయిన మొగడలో ఇక వండుకోవట్లేదు, వెరైటీ ఉన్నది. ఇప్పుడైతే చలి కొద్దిగా తక్కువనే ఉంది, అందుకే మెడల మీద కప్పుకున్నా. ఒకవేళ నైట్ చాలా ఎక్కువ అయితే ఫుల్ కప్పుకుంటా. ఏం పందులు వచ్చినా ఏమొచ్చినా నో ప్రాబ్లం, కిందికి వెళ్ళి పోతాయి. ఈ ఓవర్ నైట్ ఏదో భలే ఉంది. మంచిగా నిద్ర పడుతుంది కావచ్చు. నా కాళ్ళు కిందనే ఉంటాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 3:45 అయితే అవుతుంది. ఆటోలు అన్నీ కూడా ఓవర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్న వచ్చేసి అన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మతినిగాడు అన్నాడు. వీడు మీదికైనా కప్పుకున్నట్టే ఉన్నది, కానీ కిందికైనా మీరు చూడవచ్చు అంతా బయటకే ఉన్నది. మొత్తం మంచు పడ్డది, అన్నీ నాన్నే. ఈ మంచుకు నానే వరకల్లా ఈ లైట్ వస్తలో మొత్తమే అన్నకు మంచిగా ఉన్నది. కింద అవ్వ ఈ రిచోని కంటే అన్న బెడ్డే మంచిగా ఉన్నది. కిందికి వెళ్ళకుండా మంచిగా వండుకున్నాడు. బాత్రూమ్ వచ్చినట్టు అవుతుంది. నా వాటర్ అయిపోయినాయి. మేము వాటర్ తీసుకోదామంటే నాకు ఎందుకో ధైర్యం వస్తలేదు. సరే వీడిని అడుగుదాం లేపి. మదన్ ఏ వాటర్ తీసుకో అన్న. తెల్లారింది లేవు. వాటర్ తీసుకో అన్న. వాటర్ బాత్రూమ్ ఆ పొలం ఉంటాయి వాడతాను. ఇప్పుడైతే తీసుకోవద్దని కానీ ఇంకో 2 గంటలు 3 గంటలు అయితే మన ఛాలెంజే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నమ్ముతా
మళ్ళీ కొనుక్కు తీద్దాం ఇక. ఇక్కడ నుంచి బండ్లు లారీలు పోతా ఉంటే నిద్ర పడతలేదు చక్క. ఆయన ఇంకో బండి పోతుంది. టైం 5:30 అవుతుంది. అర్ధగంట ఆయన మసల పట్టి పండుకున్నాడు. పోయి మంచిగా పండుకున్నాడు. నన్ను లేపేమో వేయండు. నాకు ఇప్పుడు నిద్ర అవనే పడతలేదు. నన్ను ఎట్లా కొట్టిండో ఆ నీళ్ళ గురించి, అవి కూడా బాత్రూమ్ పోనీ నీళ్ళ గురించి అడిగి నన్ను లేపిండు వేయండు. నాకు అప్పంచలు నిద్రనే పడతలేదు. అలా లేపుతాయి పోయి ఇళ్ళకెళ్ళి లేచుడే పెద్ద యుద్ధం అవుతుంది. ఏ విజయ్ లేచిండు మనవాడైతే. చెప్పు ఏం కావాలి? సప్పుడు అన్నా బాత్రూమ్ పోతా సోపతిరా. లేవు లేవు లేవు. భయం అవుతుంది. కావాలి కావాలి వందలుకో విజయ్ వందలుకో. ఏ వద్దు, నువ్వైతే మంచిగా చూస్తావు. మంచిగా అంటుండు గాయస్. లేవట్నా నేను అసలు లేచేది కాకుండా నేను ఏదో అర్జెంట్ వర్క్ ఉందేమో అని లేచిన. ఇక ఆయన మొత్తం సోఫాలో అనుకున్నట్టే అనుకున్నాడు, ఇంట్లో అనుకున్నట్టే అన్నాడు. ఇక నేను కూడా ఇక అనుకుంటా. ఇక నిద్ర పట్టేటట్లేదు గాయస్. ఇంకో 2 గంటలు అయితే అయిపోతాయి. ఇక అప్పటి వరకు ఏం చేస్తా అంటే కాఫీ చేసుకోవాలి. దానికి పాలు లేవు, నిన్ననే వలిగిపోయినాయి, మీరు చూసిరు కావచ్చు. విజయ్ పాలు తీసుకొస్తావా? పిన్కరా ఏమన్నా ఉంటే బర్రె సింత్ సెట్ కాడ ఉంటుంది చూడు బర్రె, పిన్కొద్దాంపా. అది బర్రె కాదురా, దున్నపోతురా. పిండికరా దున్నపోతు పాలతో కాఫీ చేద్దాం. పండుకో పండుకో. నిద్ర పడతలే. ఇక వచ్చి లేపి వేయండు, మంచిగా అనుకున్నాడు మళ్ళా. ఇవరదాకా ఫుల్ చలి పెట్టినుండే. ఇక్కడ మంట పెట్టేది కదా, అక్క పెడితే మంట ఈడికి వస్తుంది. ఇక ఇప్పుడు చలి పెడతలేదు, మంట మండుతుంది. అప్పు ఇట్లా కూర్చున్నారు కదా దగ్గర. అల్లకెళ్ళి నీళ్ళు అన్న బాటిలో పోసుకొని పోయిండు. నేను పోతే మళ్ళా ఇగో పోతే మళ్ళీ తెచ్చుకుంటా. టైం వచ్చేసి 6:46 అవుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఇలా ఎండ కనిపించే సీన్ అయితే కనిపిస్తుంది. వస్తా అంటే వారా ఎండ ఇలా ఏం కాపుకుంటుండు చూడు. సిరిని అడుగుదామా, సిద్దిపేటలో సన్ రైజ్ టైం ఎప్పుడో దాని ప్రకారం మనకు తెలుస్తుంది. హే సిరి, వాట్ ఈస్ ద సన్ రైజ్ టైమ్ టుడే? టెల్ మీ. 6:43కే మనకు సన్ రైజ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 6:47 అవుతుంది. కాకపోతే ఈ వానమోగులు మేఘాలు ఉండే వరకు అలా కావచ్చు. ఏం అసలు తెల్లారినట్టు కూడా అనిపించలేదు చక్క ఇలా. సో మన ఛాలెంజ్ వచ్చేసి గైస్ అఫీషియల్గా ఫినిష్ అయితే అయిపోయింది. సో ఇదే ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. లో బడ్జెట్, మిడిల్ బడ్జెట్, హై బడ్జెట్ ట్రాంపోలిన్ పైన మనమైతే సర్వైవ్ అయితే అయినాము. రాత్రి వేసిన స్కిట్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే వేయర్రి. ఒకవేళ ఈ వీడియో పైన మీ సపోర్ట్ వస్తే నెక్స్ట్ అది డెడికేటెడ్ ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది ట్రై చేద్దాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యాక్షన్. యాక్షన్. ఆపరేషన్ చేపి అన్న చెప్పి ఇలా సాయంత్రం వరకు ఎట్లా యాక్షన్. పటేలు లేవు. పటేలు ఎవరు? నేను సాయిలు. పేరు యాక్షన్. ఏంటి? నేను సుబ్బయ్య పటేలు. చెప్పు. ఒక 10,000. సుబ్బయ్య పటేల్
ఒక్కొక్కటి గుర్తుకుంటుంది, ఒక్కొక్కటి గుర్తుకోలేదు. 10,000 అవసరం ఉన్నాయి పటేలు. మిమ్మల్ని నేను రాముల్ని అడిగిన ఇచ్చిండ పటేల్, చెప్పిండ నీకు? అవే ఎందుకు అవుతున్నావురా? కామెడీ చేస్తున్నావా? నేను సుబ్బయ్య పటేల్, మీ ఇంటి పక్క పని ఉంటా చూడగా మూల. ఈ రాత్రి పూట ఎందుకు వచ్చినావు నువ్వు? రాత్రి ఎమ్రా సుబ్బిగా చెప్పులు వేసుకుని ఇంట్లో దాకా వస్తావు బే, నడు. అన్న సారీ అన్న. అన్న 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 ఎవరికి రా, ఇట్రా నువ్వు ఇట్రా. ఎమ్రో చెప్పులు వేసుకుని ఇంట్లో దాకా వస్తావు బే. కమన్ నవ్వుడే ఉన్నదిరా. ఎమ్రో సుబ్బిగా చెప్పులు వేసుకొని ఇంటి దాకా వస్తావు బే, నడు. అన్న సారీ అన్న, చూసుకోలేదు అన్న. అన్న ఏమన్నా అంటున్నావు, రైట్ రారా. అన్న ఎవరిని అంటున్నారు ఇట్లా? సారీ అన్న, తప్పైంది అన్న. ఎవరిని అంటున్నారు నువ్వు? అన్న కట్ కట్ ఇడికే మళ్ళా. ఇంట్లో చెప్పులు వేసుకొని ఇంటి దాకా వచ్చినావు, నడు బయట నడు. సారీ అన్న. నడు. అన్న ఉండి వస్తున్నావు. అన్న ఏమన్నా అంటున్నారా నువ్వు? నిన్నే ఎవరు ఫస్ట్ అన్న ఎవరిని అంటున్నారా నువ్వు? కలిసిందా? నాకు క్యారెక్టర్ చేంజ్ అన్నతో అయితలేదు అది. ఎవర్రా నువ్వు బెడ్రూమ్ లోకి చెప్పులు వేసుకొని వచ్చినావు? బయట నాడు. తప్పైంది పట్టాల, తప్పైంది మరి మిస్టేక్ అది, లాజిక్ ఇవ్వద్దు. వీడిగా ఇంటికి నాడు, బయట నాడు. తప్పైంది పట్టాల, తప్పైంది పట్టాల. అయ్యో అయ్యో అయ్యో. పైసలు ఏమో ఇంటికి బయట నాడు చక్క. ఏమైందిరా? డైలాగ్ చెప్తున్నావా? నేను ఇప్పిస్తా అని చెప్తే మళ్ళీ పట్టేల దగ్గరికి నువ్వు ఇట్లా పల్లెలు కడిగి ఉందారా నీకు, ఉందారా నీకు చెప్తా. రాములన్న దగ్గరికి అయితే పోతా ఇప్పుడు. అబ్బో పైసలు మస్తు అవసరం ఉండే, మా తమ్ముడు చచ్చిపోతాడో ఉంటాడో. పటేలా పొద్దుగాల అయితే పటేల దగ్గరికి పోయినా నేను, నువ్వు లేవని. ఎందుకు నవ్వుతున్నావురా? మళ్ళా ఎట్లా తీసుకుందాం ఇక పాటు. అబ్బో సరే మా తమ్ముని ఆల్రెడీ చెప్పినావుగా. పటేల్కి సాఫ్ ఉంటలేనట్టున్నది. అట్లా అయితే తొందర వస్తుంది అన్నట్టు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న అట్లా అయితే తొందర వస్తుంది అన్నట్టు. పటేలో పటేలా నువ్వు ఆగరా, నేను అడుగుతున్నాగా. పటేలో మేము రాముల్లా. మరి ఆ చెప్పులు వేసుకొని వచ్చినందుకు నువ్వు కూడా ఏమనుకుంటుర్రా? ఇది వారికంటే కొద్దిగా విలువ ఎక్కువ ఉండాలి నాకు. తమ్మునికి ఆపరేషన్ చేయాలి పటేల. పొద్దుగా బాత్రూమ్ అడిగింది నువ్వే? నేనే పటేల. అలా బ్రష్ లేదా ఎట్లా అడిగినవరా? చీపురు ఉంది అలా బ్రష్ లేదు కదా, ఎట్లా అడిగినవరా? చేతుని అడిగిన అంత నీట్గా అడిగినవరా? నేను నీకు పైసలు ఇస్తారా? పటేల నువ్వు నాకు కాయిదాలు ఇవ్వకు, ఏమి ఇవ్వకు, రేపు అంచేని. రోజు పొద్దుగా అలా బ్రష్ లేకుండా కదరా, ఎట్లా అడిగినవరా? చేతునే అడిగిన పటేల. మంచిగా నీట్గా అడిగినవరు. వీళ్ళ వాడకట్టు మొత్తం వీడియో అడుగుతాడు. వచ్చింది మధ్యాహ్నం. నీకన్నా ముందుగా నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు పుస వచ్చింది, నేను ఉరికిన. అది చూడగానే నాకు పుస వచ్చింది. 3 సార్లు వచ్చింది. నీ దగ్గరకు ఒకసారికి వస్తే నీకు అట్లుంది, 3 సార్లు చూసిన నాకు ఎట్లా ఉండాలి? ఇది ఇట్లే చలో. వాళ్ళ తమ్ముడు సావు బతుకుల మధ్యలో కొట్టుమిట్ట ఆడుతున్నట. ఏంద్రా? బిస్కెట్ పటేల, బిస్కెట్ పటేల. నా దగ్గరికి 3 సార్లు వచ్చిండు పటేలా. అని 3 సార్లు చూశారు కదా, నాకు మొత్తం ఏరుగా పెట్టింది. నేనేమని చెప్పుకోవాలి? నేను చెప్పుకోవాలి పటేలా. అందరూ ఎందుకు అవుతారు మీరు? మీ వానికి బ్లడ్ క్యాన్సర్ అన్నావు కదా, రక్తం కక్కుతుండా? కక్కుతుంది పటేల. అదే వచ్చినావా? నేను పటేల తాగుతారు నల్ల వేసుకుంటా